సో మనమైతే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాం మా ఇంటి నుంచి. అండ్ అది వేసుకో, ఆడ ఇప్పాలి కదా, మళ్ళా ఆగుతుంది దానిపైన. అరే ఒక వీడియో అవుతుంది అందరూ పోయేటప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకరు. ఆడ ట్రైపోడ్ పెడతాం ఎట్లయినా కానీ. ఫస్ట్ మేము పోతాను వాడు. అందరం అయితే వచ్చేసినాం ఇక్కడికి. సో ನಾವು స్టార్ట్ అయిపోతాం ఒక 10 నిమిషాల్లో. 10 నిమిషాలు అంతా అయిపోయింది, ప్యాకింగ్ పూజ అయిపోయింది, అంతా అయిపోయింది. అందరు సెండ్ ఆఫ్ అయితే ఇవ్వడానికి వచ్చి మా ఫ్రెండ్స్ అయితే. స్టార్టింగ్ ఫ్రమ్ మై విలేజ్. సో ఇప్పుడైతే లదాఖ్ స్టార్ట్ అవుతాం అనమాట. ద డ్రీమ్ రైడ్ వీఆర్ గోయింగ్. సర్ బాయ్స్, బాయ్ అమ్మా. ఓకే అమ్మా, బాయ్. ఓకే ఓకే అమ్మా, బాయ్. మొత్తానికి అయితే మేము బయటకు వచ్చేసాం అనమాట. సో మా ఇంట్లో కొంచెం ఎమోషనల్ అయ్యారు. అండ్ దాని తర్వాత భయపడతారు కదా లదాఖ్ అంటే. అండ్ మా మమ్మీ కూడా ఎప్పటి నుంచో లదాఖ్ సిరీస్ చూస్తుందనమాట. అందరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఆ రూట్స్ ఏంటి, ఆ సిక్ అవ్వడం ఏంటి, ఆ కార్లలో వెళ్ళిన వాళ్ళకి అవ్వట్లేదు, వీళ్ళు బైక్ పైన వెళ్తున్నారంటే మరి ఇంకా సో టెన్షన్ ఉంటుంది కదా ఇంట్లోకి. అవన్నీ చూసి నాకు రీల్స్ కూడా షేర్ చేయడం స్టార్ట్ చేసింది మా అమ్మ. ఇట్లున్నాయి అవసరమా పోవడం అని చెప్పి. అండ్ మనమైతే చెప్తే ఏంటమా, ఇది కొంచెం కొంచెం వినకపోయినా కొంచెం కన్విన్స్ చేసుకోవాలి కాబట్టి. అండ్ మా ఇంట్లో దానివల్ల ఇంకా ఇంట్లో వాళ్ళకి అలవాటు అయిపోయింది. నా అడ్వెంచర్స్, నా ట్రాక్ డేస్, నా ట్రాక్ రైడ్స్ అన్నీ, నా ఆఫ్ రోడింగ్ అదంతా చూసి 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 మొత్తం అలవాటు అయిపోయి ఇప్పుడైతే వాళ్ళకి కామన్ అయిపోయింది. బట్ ఈ లదాఖ్ రైడ్ అనగానే కొంచెం భయపడ్డారు అనమాట. వాళ్ళకే కాదు నాకు కూడా భయం ఉంది లిటిల్ బిట్. ఎందుకంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెదర్ ఎలా చేంజ్ అవుతుందో తెలియదు. దానివల్ల సిక్ అయిపోతే మళ్ళీ డే 6 ప్రతి ఒక్కరు ఆగిపోవాల్సి వస్తుంది దానివల్ల. సో అట్లా. సో యా. అండ్ ఆదిలాబాద్లో బ్రీఫ్ స్టార్ట్ ఉంది, ఇంకొక చిన్న స్టాప్ ఉంది ఆదిలాబాద్లో, అక్కడ ఆపేస్తాను నేను. అప్పటి వరకు స్టేడియం ఆన్ చేయడం మర్చిపోయాను. పోలీసు వాళ్ళు ఆపారు అండ్ ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు అనుకున్నారు. యాక్చువల్లీ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. కాకపోతే తిమ్మాపురం చెప్పింది ఎక్కడనే పక్కనే అనమాట. ఇది మా ఇంటి నుంచి అరే ట్రిప్ 0 చేయలేదు. షిట్, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే అవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ నేను ఒక 15 కిలోమీటర్స్ వరకు వచ్చిన అనుకుంటా. ఇది మనకు ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అవుతుంది లదాఖ్ రైడ్లో. మరి ఇలాంటి స్టాప్స్ ఎన్ని అవుతాయో కౌంట్ చేద్దాం. అండ్ డే 1 నుంచి హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆదిలాబాద్. సో ఆదిలాబాద్లో ఎందుకున్నామంటే నా బండి హ్యాండ్ అనమాట. నా బండిలో ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. ఈ వైర్ ప్రాబ్లం. ఇటు తిప్పితే ఆన్ అవుతుంది బండి, మళ్ళీ స్టేట్ చేయగానే హ్యాండిల్ ఆఫ్ అయిపోతుంది. సో దానివల్ల మేమైతే ఆదిలాబాద్లో స్టాప్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ నైట్ మాకు నిర్మల్ ఘాట్ సెక్షన్ అటు సైడ్ అంటే అవుటర్ రోడ్ నుంచి వస్తుంటే అక్కడ హ్యాండ్ ఇచ్చేసింది బండి. అండ్ ఈ బండికి దారం కట్టుకొని నైట్ కష్టపడి ఇక్కడ చేసుకొని దీన్ని వచ్చేసి ఇక్కడ పెట్టేసాం. అండ్ ఆదిలాబాద్లో మనకైతే ఆదిలాబాద్ రైడర్స్ క్లబ్ ఉంది. సో అన్న వాళ్ళైతే విజయ్ అన్న ఇంకా భరత్ అన్న ఇద్దరుండి నాకు మంచిగా హెల్ప్ చేసి దగ్గరుండి రిసీవ్ చేసుకొని సో బండికి అయితే మనకు షోరూమ్కి కాల్ చేసి మాట్లాడేశారు. అండ్ ఇది కూడా ఇంకో 1 అవర్లో తీసుకెళ్ళిపోతాం షోరూమ్కి. అక్కడ సర్వీస్ సెంటర్లో చేపించేసి బండి
అక్కడ నుంచి బైక్ స్టార్ట్ చేస్తామా లేకపోతే ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ స్టార్ట్ చేస్తామా తెలియదు. కాకపోతే ఎండలు అయితే మస్తు ఘోరంగా ఉన్నాయి, బండి నడపలేని సిచ్యువేషన్. మేము ఈవినింగ్ స్టార్ట్ అయినాం, ఈవినింగే మొత్తం గరం అయిపోతుంది ఆల్రెడీ. ఇప్పుడైతే మస్తు ఘోరంగా ఉండే ఎండ. టైం వచ్చేసి ఇప్పుడైతే 9 అవుతుంది నాకు తెలిసి. అండ్ సో యా ఇదైతే డే 2 అనమాట. ఇంకా రేపు పొద్దున వరకు ఎక్కడ ఉంటామో మాకే తెలీదు. ఆల్మోస్ట్ నైట్ రైడ్సే ప్రిఫర్ చేస్తున్నాం. ఎందుకు అంటే సిచ్యువేషన్ ఎండ, అది అవ్వని పని. నాకు ఇంతకు ముందు ఉన్న వాళ్ళు కూడా కాల్ చేసి చెప్పారు, ఇంకా చాలా మంది ముందున్నారు తెలిసిన వాళ్ళు వెళ్తూనే ఉన్నారు లదాఖ్కి. సో లదాఖ్ రైడ్ డే 2 అనమాట. ఇదైతే వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అనమాట. అండ్ చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ. 5 అనుకున్నాం, 5:15 అవుతుంది ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వరకు నాన్ స్టాప్ వెళ్తాం అనేది మాకు కూడా తెలియదు, కానీ మేము ఎంతవరకు అయితే అంతవరకు ట్రై చేయాలి, గట్టిగా ట్రై చేయాలి. అండ్ నేను ఇప్పుడైతే నా బైక్ అయితే రైడ్ చేయట్లేదు, నేను ఈ డ్యూక్ 390 పైన విలియంగా కూర్చుంటున్నా, మనోడు నా బండి నడుపుతుంది. చింటు బైక్ కూర వండుతాను అండి, ఏం వండిండేమో, ఇక అన్న వండుతాను చెప్పిండు. ఆయిల్ ఫాల్ట్ కొట్టిందా లేకపోతే ఏం ఫాల్ట్ కొట్టిందో ఇట్లా అయింది. రోజు మంచిగా వండుకున్నాడు, అన్ని మెత్తలు వదులుకుంటాడు, మెత్తలేమో. Guys, good morning everybody. We are here. ఇక్కడైతే స్టే చేసాము, అక్కడ ఉన్నాము. అండ్ ప్యాకింగ్ చేసుకొని రేపు ఈ టైం అవుతుంది. అండ్ 5:30కి లేపిండు మనోడు, 7 అవుతుంది. ఇంత టైం పట్టింది అనమాట, ఇది కామన్. అండ్ 773 కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా తాజ్ మహల్. సో డైరెక్ట్ అక్కడికి వెళ్తున్నాము. సో మనోళ్ళు అయితే వస్తున్నారు. చలో నేను కూడా స్టార్ట్ అయిపోతాను, ఇంకా ఫటాఫట్ వెళ్ళిపోవాలి. ఇలా ఎట్లైనా చేసి ఈ కిలోమీటర్స్ అయితే 0 చేసేయాలి. దారిలో లిటిల్ బిట్ బ్రేక్, ఇక్కడ తీసుకున్నాం. బ్రో పేరు ఏం పేరు? ఏ బ్రో పేరు? రఘు. తెలంగాణ చింతకాయ చట్నీ. మధ్యప్రదేశ్ ఇప్పుడు ఇది ఎడికెడుకో పోతున్నాం, ఎడికెడుకో తింటున్నాం, ఏమో తింటున్నాం. ఇడ్లీలు ఏం దొరకాయంటే అందుకే ఏమో పెట్టిన మురుమురా. ఈ చట్నీ కూడా. సో ప్రజెంట్ ఇవాళ వచ్చేసి అయితే మనం హరై సిటీలో ఉన్నాం అనమాట. ఇది ప్రజెంట్ మనం తినే లంచ్ అనమాట. టైం అంతా అయిపోయింది, వసూలు తింటున్నాం. ఈ తాలి అంటే ఇక్కడ స్పెషల్ అంటే ఇది. సో తింటున్నాం అనమాట. స్వీట్ కూడా వచ్చేది దీంతో పాటు. లేని స్టంట్లు అవుతున్నాయి, స్టంట్ల మీద స్టంట్లు అయికుంటా అన్నీ చూసుకుంటా అన్ని ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ పోతున్నాం. యా ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఫుల్ తిన్నాం. ఏమంటావు చుట్టూ ఎంతగానో తిన్నాం? ఫుల్ కుప్ప 5 చపాతీలు, పోపడా, ఎన్ని తాళీలు ఇచ్చారు. రైస్ అయితే 2 గిన్నెలు ఇచ్చారు. మంచిగా ఫుల్ తిన్నాం. మస్తు టేస్ట్ కూడా ఇంకేం తగ్గలేదు. అండ్ నార్త్ ఫుడ్ ఫస్ట్ టైం ఎప్పుడు తిన్నాం నేనైతే. అంటే ఇప్పుడు నాకు ఇదేనా అంటే ఈ రైడ్ అయితే ఇప్పుడైతే ఫస్ట్ టైం. ఇంకెప్పుడు 150 తాళీ అంట, మస్తు బెటర్ కదా. మాకు ఏడ దొరకక ఇది ఒకటి దొరికింది, ఇక్కడ తింటున్నాం. ఇక మాకైతే మస్తు ఆకలి అవుతుంది. మధ్యాహ్నం నుంచి ఏం తినలే. మన వాళ్ళు సర్వీస్ సెంటర్ నుంచి వచ్చేసరికి ఒక మంచి బ్రేక్ తీసుకుందామని చెప్పి బ్రేక్ తీసుకుంటాం అనమాట. మంచి ప్లేస్కి అయితే వచ్చినాం. ఇక్కడ మొత్తం మిరామార్ లెక్క ఉన్నది. పబ్జీ ఆడిన వాళ్ళకైతే మిరామార్ మ్యాప్ తెలుసు. సో మొత్తం మిరామార్ మ్యాప్ లెక్కనే ఉన్నాయి. అన్ని గుట్టలు ఏం లేదు, కొంచెం పంట ఉంటే ఇంకా అవుతుంది, అది అంత ఖాళీ ఉన్నది. సో అట్లా మొత్తం కొండలు వీటిలో మీద సరిగా ఏం చేయడానికి రాదు కదా, అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఉన్నది. మేము కొండలు ఎక్కుంటే ఆడికి వెళ్ళి వచ్చినాం బండి ఇంత లగేజ్తోని. నా బండి పైన ఇంత లగేజ్. సో యా ఇప్పుడైతే అందరం మంచి ప్లేస్కి వచ్చేసినాం. ఏడనే మొదలు ఇక్కడ నుంచి అయితే ఆగ్రా 120 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే లంచ్ బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఆగ్రా తాజ్మహల్ వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళిపోతాము. మాకే తెలియదు. తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఈ దగ్గరలో ఉన్న ఒక 1.5 కిలోమీటర్ల మధ్యలో ఇక్కడైతే ఒక మంచి హోటల్ అయితే తీసుకున్నాం. చింటుపై అయితే మాట్లాడేసండి. 2 రూమ్లు సెట్ చేసి నేను అందరికీ మంచిగా సరిపోయేంత. ఇక బండ్లు అయితే వార్కింగ్ చేసేసాం. ఇక్కడ ప్రమోషన్ చేయాలా? ఇదనమాట నా రూమ్ అయితే. మనలో అయితే పక్కన రూమ్లో ఆల్రెడీ సెట్టింగ్ చేసేసారు. అండ్ మంచి కలెక్షన్ వీ హ్యావ్ హెల్మెట్స్ సేమ్ బ్రాండ్. అండ్ నేను షాపింగ్కి వెళ్ళొచ్చా అంటే ఒక టీషర్ట్ ఒక ప్యాంట్ అయితే తెచ్చుకున్న. పక్కన ఒక షాప్ ఉంది,
దాంట్లో చూసి. అంటే యాక్చువల్లీ బయటకు పోయినాను జూడియో కోసం, కానీ జూడియోలో మనడు తీసుకోవాల్సిన కొన్ని తీసుకున్నాడు. చెప్పుల కోసం పోయినాం యాక్చువల్లీ, కానీ దొరకలేదు. ఇప్పుడు అది ఇప్పుడు ఏడ తీసుకుంటామని మాకు కూడా అంత కన్ఫర్మ్ లేదు. సో యా, హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఆగ్రా. అంటే గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆగ్రా సారీ, ఇదేంటో నాకే గుర్తుకు అసలేదు. ఆగ్రా అనమాట. అసలు నాకు ఆగ్రాలో ఉన్నామా ఏంటో ఉన్నామని అనిపిస్తుంది. నార్మల్గా తిరగడానికి వచ్చినట్టు అనిపిస్తుంది, అట్లాంటి ఫీలింగ్ అయితే ఉంది. అండ్ వీఆర్ గోయింగ్ టు తాజ్మహల్ విజిట్ చేసుకొని అక్కడ నుంచి దాని పక్కన అవన్నీ చూస్తున్నా. సో తాజ్మహల్లో మంచిగా చూపిస్తాం దగ్గర నుంచి ఏమేమి ఉన్నాయి ఏంటి అసలు దాని స్టోరీ ఏందో చూద్దాం ఒకసారి. అక్కడ పోయిన తర్వాత చూసి నాకు ఈ వీలైన చిన్నప్పటి నుండి సోషల్ బుక్స్లో చూసిన ఫొటోస్ తప్ప ఇంకెక్కడ లేవు, బుక్స్లో మాత్రమే చూసాను దాన్ని. అండ్ ఇప్పుడు మ్యాప్స్లో చూడాల్సిన టైం వచ్చింది అండ్ రియల్గా చూడాల్సిన టైం వచ్చింది కూడా. సో నౌ వీఆర్ గోయింగ్ టు తాజ్మహల్. పోయే పద్ధతి నెక్స్ట్ లెవెల్ ఉన్నది. మాది ఛార్జింగ్ ఆటో ఉన్నది, ఎలక్ట్రిక్ పోతున్నాం ప్రధానంగా. 20 రూపీస్ అని చెప్పిండు, ఎడికెట్కో తీసుకోవద్దని చెప్పిండు. గుంకె ఇది గుంకె కాదు, ఇది పోతలే అసలు. కిడ్నీ సేల్ ఇంత మేము నడుచుకుంటా పోయిన బెటర్ దీనికంట అన్న. మనం మా వాళ్ళు ఇద్దరు నడుచుకుంటా పోయారు ఆల్రెడీ, మేమైతే ఇప్పుడు దీంట్లో పోతున్నాం. ఎందుకు పోతున్నాం మాకే తెలియదు. ఎవ్వరు కూడా మాలాగా బలవకండి స్కామ్కి. స్కామ్ అంటే ఏం లేదు, కానీ 20 రూపీస్ అని చెప్పిండు పర్ పర్సన్కి. 4 మెంబర్స్ వచ్చినాము. సరే ఇక్కడ అని చెప్పిండు. ఇక్కడికి వచ్చిన తర్వాత 200 అడుగుతుండు. భయ్యా ఏం మాడుతున్నావు, పరిశాన్ చేసినా మమ్మల్ని ఒకటేసారి అంటే మళ్ళీ సరే 100 రూపాయలు ఇచ్చా అంటుండు. అరే అమ్మ ఇదేంది ఎంత తెలుసా, మళ్ళీ 500 మీటర్స్ నాకు తెలిసి ఆటో అది. మా వాళ్ళు బండి పెట్టిరు, ఒక ఇద్దరు ఆడ బండి పెట్టేసి నడుచుకుంటూ వచ్చారు. మేము వాళ్ళు చెప్తే రూమ్ కాడ బండి పెట్టే చెప్పులు కూడా వదిలేసినాం, చెప్పులు కూడా కలవలేవు. నేను చెప్పిన హోటల్ తీసుకోండి, ఇట్స్ నాట్ ఎ ప్రమోషన్. మంచిగా పక్కనే ఉంది దగ్గర, అదొక్కటి ఈ కార్నర్లో అదొకటి దగ్గర. ఇంకా దాని పక్కన ఇంకే అదే ఏరియా ఇంకేమైనా ఉంటే తీసుకోండి, నేను చూపిస్తాను. రూమ్కి వెళ్ళిన తర్వాత రూమ్ అండ్ ఆల్ మంచిగా 3% బెడ్స్ ఉన్నాయి. మంచిగా ప్రశాంతంగా 6 వచ్చినాం, 2 రూములు తీసుకున్నాం. పర్ఫెక్ట్ ఉన్నాయి, ఏసీ అన్నీ ఉన్నాయి. మంచిగా వచ్చేయండి, దగ్గరనే మంచిగా సీదా చెప్పులు రూమ్లోనే పెట్టేసేయండి, నడుచుకుంటూ వచ్చేయండి. ఒకవేళ చెప్పులలో లేదంటే అట్లా చేసేయండి. మంచిగా నడుచుకోవడానికి రోడ్డు కూడా నీట్గానే ఉంది, గలీజేం లేదు. దప్ప వచ్చేసి దప్పకి వెళ్ళిపోవడమే. దానిపైన ఎక్కాలంటే 250 రూపీస్ అండి, దాంట్లో ఏదో ఉంది. మనకి పైన ఎక్కాలంటే పెద్ద పంచాయతీ. ఇట్లా పోతారో ఏమో. దానికి కింద రహస్యాలు ఏది ఇవ్వాలి, డోర్లు ఏదో ఉన్నాయంటే మనకు సంబంధించినవి మాత్రమే. అది తీయాలంటే ఎన్ని స్టన్స్ అయితే ఏమో. కానీ మస్తు కట్టినాడు నిజంగా, గ్రేట్. వెనకాల ఒక పెద్ద రివర్ ఉంటుంది, దాంట్లో చెదారం అంతా కూడా ఇంకా క్లీన్ చేయమని చెప్పి పబ్లిక్ కోరుతున్నారు. కానీ వీళ్ళు ఇంకా క్లీన్ చేయడం స్టార్ట్ చేయలేదు. చూద్దాం ఒకసారి ఎట్లా ఉంది ఏంటి అనేది. నా కూడా తెలియదు, ఇంకా పోలేను. నాకు తెలిసి ఏరియాలో మాత్రం క్లీన్ ఉంటుంది, దాని తర్వాత ముందుకు వెళ్తే మాత్రం గలీజ్ ఉంటుంది అనుకుంటారా. ఈ సైడ్ నుంచి చూసినా కూడా ఒకే విధంగా ఉంది ఇది. అండ్ ఆ డిజైన్ ఎట్లా పాసిబుల్ అయిందో నాకు అర్థం కావట్లేదు గైస్. నాకు ఆ డిజైన్ ఎట్లా పాసిబుల్ అయిందో నాకు అర్థం కావట్లేదు. ఆ ఉర్దూలో ఏదో ఇట్లా ఫ్రేమ్ లాగా రాసిరు. అండ్ ఇక్కడ ఈ ఏరియాస్లో అది అర్థం కావట్లేదు డిజైన్. ఆ కాలంలో 1630లో కట్టిరు ఇది, అప్పుడు కంప్లీట్ అయింది. ఇక్కడ కొంచెం నీట్గా ఉంది, వాటర్ తక్కువ ఉండడం వల్ల. వాటర్ అయితే మస్తు గలీజ్ ఉన్నాయి. అండ్ ఆడ చెత్త కూడా ఉంది మధ్యలో, ఆడ చూసుకున్నట్టయితే మీరు. అండ్ ఆడైతే మరి దారుణంగా ఉన్నది. నేను జూమ్ చేయలేను, ఇదంతా గోపురం నుంచి రికార్డ్ చేస్తున్నా. యూట్యూబ్లో జూమ్ వస్తుంది అని చూసుకోండి. ఒకవేళ జూమ్ చెత్తనైతే గలీజ్ ఉంది, అది కూడా తీయలేదు. రోడ్స్ అయితే పరమ చెత్త. రోడ్స్ మాత్రం నన్ను అడగకండి, రోడ్స్ అంటే మరి పరమ చెత్త ఉన్నాయి. అసలు ఎవరు రాకండి ఇటు. ఒకవేళ వస్తే మాత్రం కార్ కానీ బైక్ కానీ మెల్లగా వచ్చే వాళ్ళు అయితే మెల్లగా వచ్చేయండి, ఎందుకంటే రోడ్స్ అయితే మరీ మా వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తారు ఏంటంటే ఎన్ని పైసలు వస్తాయని చెప్పి. 10,000 పీపుల్ వస్తారు అనుకుంటున్నాను. ఫారినర్స్ 1000 రూపాయలు, 1500, 2000 టికెట్ ఒక్కలేదు. మనం 50 రూపాయలు ఇండియన్స్. ఫారినర్స్కి వేరే సపరేట్ టికెట్, మళ్ళీ ఎన్ఆర్ఎస్కి సపరేట్ 500 చేంజ్. సో అట్లదనమాట. ఇండియన్స్కి అయితే 50 రూపీసే. 50 రూపీస్ తీసుకొని వచ్చేసేయండి, ఎక్కువ ఖర్చు పెట్టగానే. మరి ఎక్కువ టైం స్పెండ్ చేసే అంత కూడా లేదు, ఎందుకంటే పబ్లిక్ ఫుల్ ఉన్నారు. మీరు చూడండి ఒకసారి. అలా వచ్చినామా వెళ్ళిపోయినామా, దగ్గరకు వచ్చి దీన్ని ఏం కనిపిస్తలేదు మంచిగా. సో ఈ నుంచి చూడండి, ఈ నుంచి మంచిగా విజిట్ చేసి ఈ నుంచి చూసి మంచి దగ్గరకు ఒక రౌండ్ వేసి
మంచిగా వచ్చేసేయండి బ్యాక్. మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంకా రిటర్న్. మేము ఈ బ్లాగ్ కంటిన్యూ చేయాలా వద్దా అనేది అర్థం కావట్లేదు. అండ్ నేను రోడ్డు మీద కూడా చూపిస్తానండి, రోడ్ ఎక్కువ ఇంటూ ఏడిపోతున్నాం అనేది మనకే తెలియదు, కానీ పోతున్నాం. ఏడిపోతున్నాం ఫస్ట్ అయితే పెట్రోల్ బంక్ పోతాం, దాని తర్వాత ఏడుకోవాలని ఆలోచిస్తాం అనమాట. ప్రజెంట్ అయితే ఆగ్రా ఉన్నాం, ఇంకా అయిపోలే, పడుకున్నాం మంచిగా. ఈ హోటల్ నేమ్ అయితే ఇదనమాట, మనం ఉన్న హోటల్. తక్కువ కాస్ట్లో వచ్చింది. చూడండి ఒకసారి, తాజ్ లగ్జరీ హోమ్ స్టేస్. ఈ నుంచి 1 కిలోమీటర్ తాజ్ మహల్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం వెళ్ళినాము, ఆడ ఉన్న ట్రాఫిక్కి కాఫీ అన్నిటికీ మా వాళ్ళు భయపడి వచ్చేసారు అనమాట. అది అవ్వని పని అని 2 రోజులైనా అవ్వదు, అంత లెవెల్లో ఉన్నారు. అండ్ ఈవెన్ తిరుపతి కూడా వనికి రాదు, అంత పబ్లిక్ ఉన్నారు ఒకటే దగ్గర. మొత్తం కుంభమేళ జరుగుతున్నది కాబోయే కుంభమేళ గుర్తొచ్చింది. అయితే రీల్స్లో చూసిన కుంభమేళ గుర్తుకొచ్చింది, అందుకే అక్కడికి వచ్చేసి సీదా చాయ్ ఇవి అన్నీ పెట్టేసినాం. ఇటు నుంచి సీదా ఢిల్లీ వెళ్ళిపోతున్నాం. ఇంకా షాపింగ్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే మళ్ళీ రైడింగ్ గేర్ కోసం ఇంకో స్టాప్ తీసుకోవాలి. సో నౌ వీఆర్ గోయింగ్ టు గోల్డెన్ టెంపుల్ పంజాబ్ అయితే ఎంటర్ చేస్తున్నాం అనమాట. పంజాబీలో చూడాలి. బల్లే ఉంటాను అనమాట. సో మొత్తం అన్ని ప్యాకింగ్ అయితే అయిపోయింది. 2 రోజులు స్టే చేసినాం ఇక్కడ. ఇదనమాట రూమ్ ప్రజెంట్ అయితే. మేము నైట్ వచ్చి వెతకగానే ఇది ఒకటే జరిగింది, ఇంత మంచి దొరకలేదు. ఇక అండ్ చింటూ బాయ్ అయితే అన్ని కనెక్ట్ చేస్తుండు, ఇంటర్కామ్స్ అన్ని కనెక్ట్ చేసి 4 హెల్మెట్ పెట్టుకొని పొట్టు కానీ కన్ఫ్యూజ్ అయిపోయింది దేనికి ఏ నెంబర్ పెట్టినా అని చెప్పి. సో యా లెట్స్ గో, బై.